హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్లీ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం అనేది చూద్దాం. మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఏ వీడియోస్ చేసినా కానీ మీ దగ్గరికి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో ఈరోజు ఏంటంటే మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం ఈ డెక్ నుంచి అండ్ తన హ్యాండ్ రిటన్ మెసేజెస్ కూడా చూద్దాం ఈరోజు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, రైట్? సో చాలామంది బాధపడుతున్నారు మీ పర్సన్ మీకు కాల్ చేయట్లేదు, మెసేజ్ చేయట్లేదు అనేసి. ఒక కాల్ మీ స్పెల్ కూడా చేద్దాం, లాస్ట్కి చూపిస్తాను. సో ఫస్ట్ కరెంట్ ఫీలింగ్స్ చూసిన తర్వాత లాస్ట్కి మీ పర్సన్ నుంచి కాల్ ఎలా అట్రాక్ట్ చేయాలి అనేది చెప్తాను. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఈ డెక్ నుంచి చూస్తాను మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అనేసి. అండ్ ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ అండి, మీరు ఎప్పుడైనా చూడొచ్చు. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు. సో ఇక్కడ పెళ్ళైన వాళ్ళకి సపరేట్గా రీడింగ్స్ ఏం చేయరండి, పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా చూడొచ్చు రీడింగ్స్ అనేవి. సో చూద్దాం ఫస్ట్ ఈ డెక్ నుంచి. సో మీ పర్సన్తో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి, తనతో ఉన్న గుడ్ మూమెంట్స్ని ఆలోచించండి, పాజిటివ్గా ఆలోచించండి, నెగటివ్ ఆలోచించకండి. లేదంటే 3 times తన నేమ్ తీసుకోండి, ఓకేనా? అండ్ కొందరు లైక్ ట్విన్ ఫ్లేమ్ పైన వీడియోస్ చేయమంటున్నారు. నేను రేపు అది డిస్కస్ చేస్తాను. ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్, కార్మిక్ అంటే ఏంటి, ఆ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, మనం ఎలా గుర్తుపట్టాలి అనేది నేను రేపు డిస్కషన్ చేస్తాను ఆ టాపిక్స్ పైన. సో ఈరోజు అయితే కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం. ఫస్ట్ నేను ఈ డెక్ నుంచి చూస్తాను. సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు కరెంట్లీ అనేది చూద్దాం. ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఈ వీడియో, ఏ పర్సన్ గురించి అయితే చూస్తున్నారో ఈ వీడియో, ఆ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. అండ్ అండి ఈ రీడింగ్స్ అనేవి అన్ని సైన్స్ల వాళ్ళకండి, అన్ని జోడియాక్ సైన్ వాళ్ళకి, అన్ని రాసుల వారికి. సో స్పెసిఫిక్గా ఇదే రాశి వాళ్ళకి, ఇదే రాశి వాళ్ళకి, ఈ లెటర్ వాళ్ళకి, ఈ నంబర్ వాళ్ళకి అని ఏమి ఉండదు, అందరు చూడొచ్చు. సో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. సన్, యిన్ అండ్ యాంగ్, థర్డ్ చక్ర ఆర్కేంజల్ చామ్యూల్. ఇంకా 2 cards తీసుకుందాం. ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్, ఎన్వి, ఇంకొక కార్డ్, 6th చక్ర ఆర్కేంజల్ మెటాట్రాన్. ఓకే, సో ఇక్కడ ఆల్ టైడ్ అప్ కార్డ్ ఉంది బాటమ్ ఆఫ్ ద డెక్. సో మీ పర్సన్ యొక్క నంబర్స్ 1 number, 4 number, 22 number, 20 number, 6 number, 4 number ఎక్కువ కనిపిస్తుందండి. 4 number ఇంపార్టెంట్ అయినొచ్చు. ఇంపార్టెంట్ లెటర్స్ ఎస్ లెటర్, ఎం లెటర్, ఎన్ లెటర్, ఎస్ లెటర్ చెప్పేశాను కదా. ఇంకొకటి ఈ లెటర్, కే లెటర్, వై లెటర్ ఇంపార్టెంట్ అయినొచ్చు. సో మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే, ఫస్ట్ కార్డ్ ఇక్కడ సన్ కార్డ్ ఉంది. మీరు చూసినట్టయితే సన్ అనేది మీ పర్సన్ యొక్క జోడియాక్ సైన్లో కానివ్వండి, మీ పర్సన్ యొక్క చార్ట్లో కానివ్వండి, సన్ ఉన్నత స్థానంలో ఉండొచ్చు. మన కుండలీలో ప్లానెట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, అంటే మీ పర్సన్ యొక్క ఆస్ట్రాలజీ చార్ట్లో మీ పర్సన్ యొక్క సన్ యొక్క పొజిషన్, ప్లానెట్ యొక్క పొజిషన్ హై పొజిషన్లో ఉండొచ్చు. అండ్ మీ పర్సన్కి చాలా ఈగో ఎక్కువ. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సన్ కార్డ్ చూస్తున్నట్టయితే మీ పర్సన్కి చాలా ఈగో ఎక్కువ. అండ్ తనకి మీ కళ్ళు అంటే ఇష్టం ఉండొచ్చు, మీ ఐస్ అంటే ఇష్టం ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే తన తప్పుని తను వెంటనే ఒప్పుకోరు, అంటే ఒక ఈగోలో ఉంటారనమాట. నేనే ఎందుకు మాట్లాడాలి, నేనే ఎందుకు వెళ్ళాలి, నేనే ఎందుకు క్షమాపణ చెప్పాలి అని ఒక ఈగోలో ఉంటారు మీ పర్సన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్లో చైల్డ్నెస్ అనేది ఎక్కువ, మెచ్యూరిటీ లెవెల్ అనేది కొంచెం తక్కువ. ఎప్పుడైతే మిమ్మల్ని అర్థం చేసుకునే విషయంలో కొంచెం తను
చైల్డిష్గా బిహేవ్ చేస్తారు. కానీ రియాలిటీ ఏంటంటే అండ్ మీ పర్సన్‌లో మీరు హ్యాపీనెస్ ఇస్తారు. మీ పర్సన్ మీ మీద ఎంత కోపంగా ఉన్నా గానీ, ఎంత ద్వేషంగా ఉన్నా గానీ, మీ పర్సన్‌లో అల్టిమేట్ హ్యాపీనెస్ అంటే మీరిస్తారు. సీ మీ పర్సన్‌కి మీ దగ్గర చాలా ఒక కంఫర్ట్ లెవెల్ అనేది మీ పర్సన్ ఫీల్ అవుతారు. మీ పర్సన్ ఎవరి దగ్గర లేని కంఫర్ట్‌నెస్ మీ దగ్గర ఎక్కువ ఫీల్ అవుతారు. వాళ్ళకి మీ దగ్గర ఒక హక్కు ఉంటుంది. ఒక రకమైన మీరు అంత లవ్, అంత కేరింగ్ మీరిస్తారు కాబట్టి మీ పర్సన్‌కి ఆ కనెక్షన్ అనేది మీతో ఫీల్ అవుతారు. ఇక్కడ సన్ రిప్రజెంట్ చేస్తుంది సోల్‌మేట్ కనెక్షన్. కొంతమందికి నాకిక్కడ సోల్‌మేట్ కనెక్షన్ కనిపిస్తుంది. కొంతమందికి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కనిపిస్తుంది. నేను నెక్స్ట్ కార్డ్‌లో చెప్తాను. సో, నేను ఈ కార్డ్‌లో ఉన్నా కాబట్టి. సో, మీ పర్సన్ లైఫ్‌లో మీతో ఆ కంఫర్ట్‌నెస్ అనేది మీ పర్సన్‌కి దొరుకుతుంది. సో, అందుకని మీ పర్సన్ తెలుసా ఎంత ఇగో ఉన్నా, ఎంత యాటిట్యూడ్ ఉన్నా, ఎంత మిమ్మల్ని బ్లాక్ చేసినా గానీ, మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి ఎందుకొస్తారంటే, ఆ కంఫర్ట్‌నెస్ వాళ్ళకి ఇంకెక్కడ దొరకదు. ఆ కంఫర్ట్‌నెస్ అది మీ దగ్గర దొరుకుతుంది వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఎమోషన్స్ ఉన్నాయి. ఆ ఎమోషన్స్ మీరిస్తారు ఈ పర్సన్‌కి. ఆ హ్యాపీనెస్ మీరిస్తారు. ఎప్పుడైతే ఒక పర్సన్ ఎమోషన్స్ అనేవి ఇస్తారో, ఆ పర్సన్ దగ్గర మనం అన్నీ ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు, అన్నీ వివరించొచ్చు. నా బాధ ఇది, నా బాధ అది అనేసి. సో, ఆ ఎమోషన్స్ మీరు ప్రొవైడ్ చేశారు ఈ పర్సన్‌కి. ఆ లవ్ మీరు ప్రొవైడ్ చేశారు. సో, అందుకే మీ పర్సన్ తనలాగే ఉంటారు మీ దగ్గర. మనం కొందరి దగ్గరికెళ్ళి కంఫర్ట్‌నెస్ ఫీల్ అవ్వలేము. అందరి దగ్గర మనకు ఒక కంఫర్ట్‌నెస్ అనేది ఉండదు. పైకి కొంచెం సిగ్గుపడుతూ కొంచెం అలా ఉంటాం. కానీ మీ పర్సన్‌కి మీ దగ్గర ఏంటంటే తను తనలాగా ఉంటారు. తను మీ దగ్గర నటించాల్సిన అవసరం లేదు. ఓకే. నాకు ఈ కంఫర్ట్‌నెస్ ఉంటది ఈ పర్సన్ దగ్గర. తన మనసులో ఉంది మీకు చెప్పడానికి తను ఏమంటారు? సీ ఫీలింగ్స్ అనట్లేదు నేనిక్కడ. ఒక కంఫర్ట్ లెవెల్ మీతో కూర్చున్నప్పుడు తనకు ఎవరితో కూర్చున్నా అన్న ఫీలింగ్ రాకుండా కొంచెం స్ట్రేంజ్ ఫీలింగ్ అంటారు గదా! ఎవరి దగ్గర నేనెందుకు కూర్చోవాలి? ఈ పర్సన్ దగ్గర కూర్చుంటే నాకంత కంఫర్టబుల్‌గా ఉండదు. అలా ఉంటుంది గదా! అది మీ పర్సన్‌కి మీ దగ్గర ఉండదు. ఆ కంఫర్ట్‌నెస్ అనేది ఉంటది. బట్ ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ అంటారు గదా! నాకు కంఫర్టబుల్‌గా లేదు. అట్లాంటి ఫీలింగ్ రాదు మీ దగ్గర. తనకి చాలా కంఫర్ట్‌నెస్ ఒస్తది మీ దగ్గర. సో, ఇంకొకటేంటంటే ఇక్కడ ఈన్ అండ్ యాంగ్ ఎనర్జీ ఉంది. అంటే డివైన్ ఫెమినన్, డివైన్ మాస్కులైన్ ఎనర్జీ. ఇక్కడ చాలామంది కాదు, కొంతమందికి నాకు ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది. చూడండి ట్విన్ ఫ్లేమ్స్ అంటే అందరూ ఉండరు ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్‌లో. అండ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది ఈజీ అస్సలు కాదు. దానిలో చాలా హర్డల్స్ ఉంటాయి, చాలా ఆబ్స్టికల్స్ ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదన్నీ మీరు దాటుకొని వెళ్ళాలి. లాస్ట్‌కి గూడా మీ పర్సన్ దొరుకుతారా లేదా అన్నది ఆహ్, నమ్మకం ఉండదు. అండ్ ఇంకొకటేంటంటే ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్‌లో మీ గోల్ ఏంటి? మీ అచీవ్‌మెంట్ ఏంటంటే అది మీరు. అంటే మీరు మీ లైఫ్‌లో మీ సోల్ పర్పస్‌ని ఫాలో అవుతున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్ అయితుంది గానీ, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనంగానే మీ పర్సన్‌ని పెళ్లి జేసుకోవాలి, మీ పర్సన్‌ని పొందాలి అలాంటిది చాలా చాలా రేర్‌గా ఉంటది. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది చాలా చాలా హర్డల్స్, చాలా చాలా ఆబ్స్టికల్స్ అనేవి ఫేస్ చేయాలి ఆ రిలేషన్‌షిప్‌లో. సో, ఆ దారి అంత సులువైన దారి కాదు. అండ్ ఇంకొకటేంటంటే మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఏంజెల్ ఉంది ఇక్కడ. సో, మీ పర్సన్‌కి మీరిచ్చే స్ట్రెంగ్త్ చాలా అవసరం పడుతుంది. అంటే మీ పర్సన్ ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. మీరెంత తనకి స్ట్రెంగ్త్‌నిస్తారో, ఎంత మీరు తనకి ఏమంటారు ఒక ప్రేమనిస్తారో, ఆ పర్సన్ అది హైడ్ పెడతారు. అంటే దాచిపెడతారు. కానీ అది మీకు ఓపెన్‌గా చెప్పరు. ఓకే. నువ్వంటే నాకిది. నువ్వు ఇలా నాకు బలాన్నిస్తావు. అండ్ నువ్వు నాకు ప్రేమనిస్తున్నావు. అవన్నీ మీ పర్సన్ ఎక్స్‌ప్రెస్ చేయరు. తన లవ్‌ని అనేది ఎక్స్‌ప్రెస్ చేయరు. ఇంకొకటేంటంటే ఇక్కడ వుమెన్ హోల్డింగ్ ఏ కాయిన్ ఉంది. మీరు చూసినట్టయితే కాయిన్ పట్టుకుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ హార్ట్ ఉందనుకోండి, ఇట్లా హార్ట్ ఉందనుకోండి. అదేం రిప్రజెంట్ చేస్తుంది? ఎమోషన్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. బట్ ఇక్కడ వుమెన్ ఏం పట్టుకుంది? కాయిన్ పట్టుకుంది. కాయిన్ అంటే మనీ కదా! మనీ అంటే ఈ పెంటికల్ అంటారు దీన్ని. మనీ అంటారు. సో, ఇక్కడ ఎవరైతే లేడీ ఉన్నారో, మీ పర్సన్‌కి మీరు ఎప్పుడైతే మీ కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారో, మీ పర్సన్‌కి మీరు ఎలా ఉంటే నచ్చుతారో నేను చెప్పనా? సో, మీ పర్సన్‌కి మీరు ప్రాక్టికల్‌గా ఉంటే ఇష్టం. ఎమోషనల్‌గా
10 మెసేజెస్ చేసేసి, కాల్ చేసేసి తను వెంట పడతారు చూడండి. అప్పుడు మీ పర్సన్‌కి మీరంటే అస్సలు ఇంట్రెస్ట్ రాదు. ఎప్పుడైతే మీరు తనని కొంచెం దూరం పెడతారో, మీ పనిలో మీరు బిజీగా అయిపోతారు. ఇక్కడ చూసండి పెంటికల్స్ ఒక బిజినెస్ వుమెన్‌లా కనిపిస్తుంది. ఒక కాన్ఫిడెంట్ లేడీలా కనిపిస్తుంది ఈమె. మీరు జాబ్ చేయకపోయినా మీరు బిజినెస్ చేయాలి అని నేను చెప్పట్లేదు. బట్ మీలో ఒక కాన్ఫిడెన్స్ తనకు నచ్చుతుంది. మీరు ఎప్పుడైతే మీ లైఫ్‌లో మీరు బిజీగా ఉంటారో, మీరు తనని పట్టించుకోకుండా ఉంటారో, అప్పుడు ఈ పర్సన్ ఎందుకో మీ వైపు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే అప్పుడు మిమ్మల్ని మీ లైఫ్‌లో మీరు బిజీగా ఉంటారు కదా! అందుకని పర్సన్ అట్రాక్ట్ అవుతారు మీకు. అందుకే మీ పర్సన్‌కి మీరు ఒక పెంటికల్స్ మీద ఫోకస్ చేయడం అంటే ఇష్టం. మీరు ఎప్పుడైతే ఈ పర్సన్‌ని పట్టించుకోకుండా మీ మీద ఫోకస్ చేస్తారో అప్పుడు మీ పర్సన్ చాలా అట్రాక్టివ్‌గా ఫీల్ అవుతారు మీ మీద. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే బ్లాక్ క్యాట్ ఉంది. ఒక్కొక్కసారి మీ పర్సన్‌కి ఇది కూడా అనిపిస్తది లైక్ మీరు చాలా తనని ఇంతగా అట్రాక్ట్ చేస్తున్నారు కదా! ఒకవేళ మీరు ఏమైనా చేస్తున్నారా తన పైన ఏదైనా స్పెల్ చేస్తున్నారా? లేదంటే ఏమైనా చేశారా? అన్నంతగా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఎప్పుడు అట్రాక్ట్ అవుతారు? మీరు ఇగ్నోర్ చేసినప్పుడే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అంతా. ఒకవేళ మీరు ఎక్కువ మెసేజ్‌లు, కాల్ చేసేసారనుకోండి, ఆ పర్సన్‌కి అంత అంత ఇంట్రెస్ట్ రాదు. కొంచెం దూరం పెట్టడం, కొంచెం ఇగ్నోర్ చేయడం, బ్లాక్ చేయడం అనేది చేస్తారు. అండ్ ఇక్కడ ఎన్‌వి కార్డ్ కూడా ఉంది. మీ పర్సన్‌కి మీరంటే జెలసీ కూడా ఉంది. ఎందుకంటే చెప్తాను. ఇప్పుడు మీ పర్సన్‌ని వదిలేసి మీరు నార్మల్‌గా హ్యాపీగా ఉన్నారనుకోండి, అది కూడా మీ పర్సన్ తట్టుకోలేరు. అది కూడా మీ పర్సన్ తీసుకోలేరు. మీ పర్సన్‌కి ఏంటంటే ఒక టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది వాళ్ళది. ఎట్లా అంటే మీరు ఎక్కువగా వాళ్ళని మెసేజ్ చేసి, కాల్ చేసి మాట్లాడారనుకోండి, అప్పుడు వాళ్ళకొక హ్యాపీనెస్ ఉంటుంది. బట్ ఎక్కడో అక్కడ తన ఈగో వల్ల తను ఇగ్నోర్ చేయడం. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు వాళ్ళని పట్టించుకోకుండా గమ్మునున్నారనుకోండి, అప్పుడు మీరు ఇంకెవరితో అయినా మాట్లాడుతున్నారా? మీ లైఫ్‌లో గ్రోత్ వచ్చిందనుకోండి, మనీ వచ్చిందనుకోండి, అరే ఈ పర్సన్ నేను లేకుండా ఎలా ఇంత హ్యాపీగా ఉంది, ఇంత గ్రోత్ తనకి ఎలా వస్తుంది అని ఇక్కడ ఒక చిన్న జెలసీ ఫీలింగ్ ఉందండి మీ పర్సన్‌కి. ఇక్కడ ఎన్‌వి కార్డ్ రిప్రజెంట్ చేస్తుంది. మీ పర్సన్‌కి ఎక్కడో అక్కడ జెలసీ అనేది ఉంది. అండ్ మీ పర్సన్ లైఫ్‌లో మీరు అల్టిమేట్ హీలింగ్ అంటే మీ పర్సన్ ఏంటంటే మీ దగ్గర నుంచి సంతోషాన్ని చాలా అబ్జర్వ్ చేసుకుంటారు. సంతోషాలు అన్నీ తీసుకుంటారు. తనకి ఎంత హ్యాపీనెస్ కావాలో అంత హ్యాపీనెస్ తీసుకుంటారు. కానీ మీరు ఏమైపోతారంటే సాడ్‌గా అయిపోతారు ఇక్కడ. అంటే మీ పర్సన్ ఏంటంటే మీరు కోరుకున్నది ఇవ్వట్లే కనెక్షన్‌లో. మీరు చూసినట్టయితే కార్డ్‌లో ఆల్ టైడ్ అప్. ఇక్కడ మీరు ఒక పర్సన్ని చూసినట్టయితే ఇక్కడ థ్రెడ్స్‌తో కట్టేసి ఉంది పర్సన్. మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఎక్స్‌క్యూజెస్ చేస్తారు. అంటే నా వల్ల ఇది కాదు, అది కాదు, నేను ఇది చేయలేను, అది చేయలేను. అంటే ఎక్కడైతే ఎఫర్ట్స్ పెట్టాలో అక్కడ పెట్టకుండా తను ఎక్స్‌క్యూజెస్ అనేది చేయడం వల్ల, అంటే ఏదైనా థర్డ్ పార్టీ ఇష్యూ ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యలో, థర్డ్ పార్టీ వల్ల, లేదంటే అదర్ పర్సన్ వల్ల, వాళ్ళ కెరియర్ వల్ల. మీ పర్సన్ ఎక్కువ ప్రాక్టికల్గా ఆలోచించి ఇక్కడ మీ గురించి ఏదైనా డెసిషన్ తీసుకోకపోవడం వల్ల మీరు చాలా బాధపడ్డారు. ఎప్పుడైనా ఒక పాజిటివిటీ అనేది మీ పర్సన్ ఎప్పుడైనా ఇంకొకటి ఏంటంటే ఎనర్జీ వ్యాంపైర్ అంటారు కదా. ఇప్పుడు మీ దగ్గర ఒక మంచి ఎనర్జీ దొరుకుతుంది వాళ్ళకి, మీ దగ్గర హ్యాపీనెస్ దొరుకుతుంది, మీరు హ్యాపీనెస్ ఇస్తారు. ఎప్పుడైనా మీ పర్సన్ని మీరు గుడ్గానే రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చారనుకోండి, మీరు ఎప్పుడు ఎందుకు వచ్చావు, నీకేం పని లేదా, అది ఇది అనేసి మీరు ఎప్పుడు రూడ్గా మాట్లాడరు. ఎందుకంటే మీరు మంచిగా రిసీవ్ చేసుకుంటారు మీ పర్సన్ని. అది మీ పర్సన్కి తెలుసు. మీ మంచి ఎనర్జీస్ అన్నీ తను తీసుకుంటారు. కానీ వాళ్ళొక్క ఎనర్జీస్ అనేవి మీకు ఎలాంటివి ఇస్తారంటే మీరు బర్డెన్గా ఫీల్ అయిపోతారు. మీరు బాధగా ఫీల్ అయ్యే ఎనర్జీస్ అన్నీ మీ పర్సన్ మీకు ఇస్తున్నారు. ఇది అన్నమాట. ఇక్కడ మీరు స్టక్ అయిపోయారు. అంటే ఈ పర్సన్ నుంచి పూర్తిగా దూరం వెళ్ళలేకపోతున్నారు. అలాగని పర్సన్తో పూర్తిగా తన లైఫ్ మొత్తం ఈ పర్సన్తో ఉండలేకపోతున్నారు. అంటే ఎటు కాకుండా మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టకుండా, అట్లని మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకుండా మొత్తం ఎలాంటి సిచ్యువేషన్లో పెట్టారంటే మీకు అయోమయంలో ఉన్నారు. మీకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఒక సైడ్ ఏమో మీ పర్సన్తో మాట్లాడాలని మీకు చాలా తాపత్రయంగా ఉంది. ఇంకొక సైడ్ ఏమో మీ పర్సన్ ఇట్లా రూడ్గా బిహేవ్ చేయడం, యాటిట్యూడ్ చూపించడం వల్ల మీకు అర్థం అవ్వట్లేదు అసలు ఏం చేయాలి రిలేషన్షిప్లో, నాకేం అర్థం అవ్వట్లేదు, ఎటు అవ్వట్లేదు అనేసి ఒక బాధలో మీరు కనిపిస్తున్నారు నాకు. మీ పర్సన్ ఏంటంటే తెలుసా, మీ పర్సన్ సెల్ఫిష్నెస్ కూడా అండి. ఒకవేళ తను మీకు ఏమి ఇవ్వలేకపోతే మిమ్మల్ని వదిలేయచ్చు కదా, వదిలేయరు.
అట్లని మీకు ఇచ్చి మీ లైఫ్ లాంగ్ మీతో ఉండాలి అంటారా? అలా కూడా ఉండరు. తను స్టక్ అవ్వడమే కాకుండా, తను ఇరుక్కుపోవడమే కాకుండా మిమ్మల్ని కూడా ఇరికిస్తారు. నేను ఇరుక్కున్నా కదా, నువ్వు కూడా నాతో ఇరుక్కో, నువ్వు కూడా నాతో ఇరికిపోవాలి అన్నట్టు చేస్తారనమాట. మిమ్మల్ని స్టక్ చేస్తున్నారు. దీనివల్ల మీరు స్ట్రెస్ అయిపోతున్నారు, మీరు బాధపడుతున్నారు. సో ఆ ఎనర్జీ అనేది ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టరు, అట్ ద సేమ్ టైం మిమ్మల్ని రిసీవ్ కూడా చేసుకోవట్లేదు. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు కొంచెం సెల్ఫిష్నెస్గా ఎలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అనేసి. ఓకే, సో నేను టారో డెక్ నుంచి చూస్తానండి. సో ఇది అయిపోయింది, పక్కన పెట్టేస్తాను. సో టారో డెక్ నుంచి చూసాం. టారో డెక్ నుంచి చూసే ముందు నేను మీ పర్సన్ యొక్క హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ ఏంటి అనేసి చూస్తాను. సో మీ పర్సన్ గురించి ఆలోచించండి. మీ పర్సన్ మీకు ఏం హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారో చూద్దాం. మీ పర్సన్తో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి. ఈ కార్డే ఆటోమేటిక్గా పడిపోయిందనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే సోల్మేట్స్ అని వచ్చింది. సో నేను చెప్పాను మీ పర్సన్కి మీ మధ్యలో సోల్మేట్ కనెక్షన్ ఉండొచ్చు, లేదంటే ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇంకో కార్డ్ ఏంటంటే ఐఎమ్ గిల్టీ. మీ పర్సన్కి గిల్టీ అనేది ఉంటుందండి, కొంచెం ఎక్కువ అని చెప్పను నేను, కొంచెం ఉంటుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్, మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు. మీ పర్సన్కి ఎప్పుడు గిల్టీ అనేది ఉంటుందంటే, ఎప్పుడంటే మీరు దూరంగా ఉన్నప్పుడు తను మిమ్మల్ని మిస్ అవుతారు. ఎప్పుడు మీరు దూరంగా ఉంటారో అప్పుడే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతారు. ఎప్పుడు మీరు వచ్చి తనకి లవ్ ఎక్స్ప్రెస్ చేస్తారో, లేదంటే మీ ఎనర్జీస్ని ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారో, అప్పుడు మీ పర్సన్ మీకు చాలా యాటిట్యూడ్ అనేది చూపిస్తారనమాట. ఇంకా చూద్దాం ఏం కార్డ్స్ వస్తాయో. వాళ్ళ ఫ్యామిలీ కూడా మెయిన్ ప్రాబ్లం ఉండొచ్చు. మీరు చూస్తున్నట్టయితే ఐ కాంట్ టేక్ ఎనీ స్టాండ్ అండ్ గో అగెయినెస్ట్ టు మై ఫ్యామిలీ, ఐఎమ్ సారీ. అంటే మా ఫ్యామిలీకి ఎదురెళ్ళి నేను ఏం స్టాండ్ తీసుకోలేను, ఐఎమ్ సారీ అని చెప్తున్నాను మీ పర్సన్. అంటే మా ఫ్యామిలీకి థర్డ్ పార్టీ వీళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, వాళ్ళ కెరియర్ అయి ఉండొచ్చు, లేదంటే అదర్ పర్సన్ అయి ఉండొచ్చు, వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫాదర్ అయి ఉండొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మ్యానిపులేషన్ ఉంది చూడండి. మీ పర్సన్ చాలా మ్యానిపులేటివ్. ఇన్ కార్మిక్ సిచ్యువేషన్ వీళ్ళు ఏ థర్డ్ పార్టీ అయితే డీల్ చేస్తున్నారో, థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి, అదర్ పర్సన్ కానివ్వండి, వాళ్ళు కార్మిక్ అనమాట. కార్మిక్ రిలేషన్షిప్ అంటే నేను చెప్తాను, కార్మిక్ రిలేషన్షిప్ ఎందుకు వస్తుందంటే మన లైఫ్లో ఒక లెసన్ నేర్పించడానికి. వాళ్ళతో ఏదో ఒక డెప్త్ అనేది కంప్లీట్ చేయాలి. డెప్త్ అంటే ఏదో ఒకటి వాళ్ళతో రాసిపెట్టి ఉంది, ఓకే ఇది కంప్లీట్ చేయాలి, ఇది కర్మ అనేది రాసిపెట్టింది వాళ్ళతో, ఈ కర్మ అనేది మనం కంప్లీట్ చేయాలి వాళ్ళతోని. సో దాన్ని కార్మిక్ కనెక్షన్ అంటారు. అండ్ కార్మిక్ కనెక్షన్స్ అనేవి ఎప్పుడైనా పాజిటివ్గా ఉండవు, ఎప్పుడు నెగిటివ్, గొడవలు అవ్వడం, సరిగ్గా ఉండకపోవడం, ప్రేమ అనేది ఉండదు కార్మిక్ కనెక్షన్లో. ఏదో అవసరం ఉంటుంది అనమాట. సో అది డబ్బు అవసరమైన ఉండొచ్చు, లేదంటే ఫిజికల్ అవసరమైన ఉండొచ్చు, లేదంటే స్వార్థమైన ఉండొచ్చు, ఏదో ఒకటి అలాంటిదే ఉంటుంది. కాబట్టి అలాంటిదే ఉంటుంది, కానీ ప్రేమ ఉండదు కార్మిక్ కనెక్షన్లో అనేది. మీ పర్సన్కి మీతో ఫ్యూచర్ కావాలని ఉంది, కానీ మీ పర్సన్లో ఒక ధైర్యం లేదు స్టాండ్ తీసుకోవాలని. మీతో ఒక అడుగు ముంగటికి వేసి థర్డ్ పార్టీని ఎదురించి మీతో రిలేషన్షిప్లో ముందుకు వెళ్ళాలి అన్న ఒక స్టాండ్ తీసుకుంటే అప్పుడు మీ పర్సన్ డెఫినెట్గా ఇది మీతో చేయొచ్చు. ఇదేంటంటే ఐ వాంట్ ఫ్యూచర్ విత్ యూ అని అనుకుంటే సరిపోదు కదా. ఫ్యూచర్ కావాలంటే ఏం చేయాలి, అది చేస్తేనే ఫ్యూచర్ వస్తుంది, రైట్? ఆలోచించేస్తే ఫ్యూచర్ రాదు. ఐఎమ్ సీయింగ్ యూ ఇన్ మై డ్రీమ్స్. మీ పర్సన్ మిమ్మల్ని కళలో చూస్తున్నారు, మీ డ్రీమ్స్ వస్తున్నాయి, మీరు గుర్తొస్తున్నారు, అలాంటి ఎనర్జీ ఉంది. అండ్ అగైన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చింది చూడండి. సో ఇంకా 2 కార్డ్స్ తీసుకుందాం, తర్వాత నేను టారో నుంచి చూస్తాను. ఐఎమ్ డీలింగ్ విత్ కంట్రోలింగ్ పర్సన్. వీళ్ళ ఫ్యామిలీలో ఒకవేళ మీ పర్సన్ ఫ్యామిలీలో వాళ్ళ మదర్ కంట్రోలింగ్ ఉండొచ్చు, వాళ్ళ ఫాదర్ కంట్రోలింగ్ ఉండొచ్చు, లేదంటే వాళ్ళ సిస్టర్ కంట్రోలింగ్ ఉండొచ్చు. ఎవరో కంట్రోలింగ్ పర్సన్ అంటే చూస్తారు మీ పర్సన్ ఎక్కడ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు. అండ్ ఎవరైతే వాళ్ళు డీల్ చేస్తున్నారో వాళ్ళు కార్మిక్తో డీల్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ
అదర్ పర్సన్ కానివ్వండి, అదర్ పర్సన్ కోసం మీ పర్సన్ మిమ్మల్ని వదిలేస్తే, మీ హస్బెండ్ మిమ్మల్ని వదిలేస్తే, లేదంటే మీ వైఫ్ మిమ్మల్ని వదిలేస్తే, ఆ ఎవరైతే వేరే పర్సన్ ఉన్నారో వాళ్ళు కార్మిక్ అనమాట. ఈ పర్సన్ లైఫ్లోకి ఎందుకు వచ్చారంటే ఈ పర్సన్తో వాళ్ళకు ఒక కనెక్షన్ అనేది ఉంది. అంటే ఇప్పుడు ఒక మంచి పర్సన్తో ఉన్నారనుకోండి, ఆ పర్సన్కి విలువ ఒక లెసన్ నేర్పించాలంటే కుదరదు. ఆ దేవుడు ఏం చేస్తారంటే, యూనివర్స్ ఏం చేస్తారంటే ఆ పర్సన్ని ఒక బ్యాడ్ పర్సన్తో కలిపి ఆ పర్సన్కి బుద్ధి వచ్చేలాగా, ఆ పర్సన్ ఒక లెసన్ నేర్చుకునేలాగా చేస్తారు. అది కార్మిక్ కనెక్షన్ అనమాట. సో కార్మిక్ కనెక్షన్స్ అనేవి ఎప్పుడు ఉండవు, అవి లాస్ట్ అవ్వవు, ఒక లాంగ్ టర్మ్ కనెక్షన్లో ఉండవు. కొంతమంది భార్యాభర్తలు కూడా కార్మిక్ కనెక్షన్లో ఉండొచ్చు, కొంతమంది లవర్స్ కూడా కార్మిక్ కనెక్షన్లో ఉండొచ్చు. మీ పర్సన్ ఎవరైతే డీల్ చేస్తున్నారో థర్డ్ పర్సన్, ఆ పర్సన్తో కార్మిక్ కనెక్షన్ అనేది ఉంది తనకి. అది ఫ్యామిలీ కూడా అయి ఉండొచ్చండి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా కార్మిక్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. అందరు పాజిటివ్గా ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు. అండ్ ఇక్కడ ఐ కాంట్ హైడ్ మై ఫీలింగ్స్ ఎనీ లాంగర్. మీ పర్సన్ తెలుసా ఎప్పుడైనా వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మీ పైన హైడ్ చేస్తూ పెడతారు, ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయరు. అండ్ ఇక్కడ చూడండి, ఐ వేరే ఫాల్స్ మాస్క్. అంటే తను ఎప్పుడు ఒక ముసుగు కప్పుకొని ఉంటారు. ఆ ముసుగు ఎలాంటిదంటే వాళ్ళకి మీరంటే ఇష్టం లేదు, ప్రేమ లేదన్న ముసుగే చూపిస్తారు తప్ప ఆ లోపల ఉన్న రియల్ ఫేస్, ఆ లోపల ఉన్న అస్సలు ముఖం అనేది మీ పర్సన్ చూపించరు. అదే అనమాట ఈ మెసేజ్. సో ఇదండి మీ పర్సన్ యొక్క హ్యాండ్ రిటర్న్ మెసేజెస్. సో ఇప్పుడు టారో డెక్ నుంచి చూసాం, దాని తర్వాత నేను స్పెల్ చూపిస్తాను. స్పెల్ అంటే అది నార్మల్ స్పెల్లే, కానీ అది కొంచెం పవర్ఫుల్గా మీరు నమ్మకంతో చేసే డెఫినెట్గా మీకు వర్క్ అవుతుంది. ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, కాంటాక్ట్ లేదో, మీ పర్సన్ నుంచి మీకు కాల్ కావాలని మీరు అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి, పాజిటివ్గా ఉండి ట్రై చేయండి, అండ్ నమ్మకంతో ట్రై చేయండి. డెఫినెట్గా మీకు వర్క్ అవుతుంది, 100% నేను చెప్తున్నాను. సో ఇప్పుడు టారో నుంచి చూద్దాం, తర్వాత నేను చెప్తాను, ఓకేనా? సో ఇవి కూడా పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు టారో నుంచి చూద్దాం, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో, తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటో మీ గురించి. సో మీ పర్సన్ నేమ్ తీసుకోండి 3 times, తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి. సో చూద్దాం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. సో ఫస్ట్ 3 of Wands, Knight of Pentacles, Devil, ఓకే, Chariot, Queen of Cups, Queen of Pentacles, Ace of Cups, Star, ఓకే నేను కొంచెం జరుపుతాను, King of Pentacles, Empress, 6 of Pentacles, 2 of Cups and 10 of Cups. బాటమ్ ఆఫ్ ద డెక్ స్ట్రెంగ్త్ కార్డ్ అనమాట ఇక్కడ. సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అన్నది కార్డ్స్ అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మీ పర్సన్కి మీరంటే ఇప్పుడు చాలా అట్రాక్షన్ అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే డెవిల్ కార్డ్లో మీరు చూస్తుండొచ్చు, ఇక్కడ మీ పర్సన్కి ఆల్కహాల్ లేదంటే స్మోకింగ్ అలాంటి అడిక్షన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. ఇది నేను అందరినీ జడ్జ్ చేయట్లేదు, అందరినీ అనట్లేదు, బట్ ఈ ఎనర్జీలో అది వస్తుంది కాబట్టి కొంతమంది ఉండొచ్చు, ఈ అడిక్షన్స్ ఉన్న పర్సన్స్ ఉండొచ్చు. అమ్మాయిలు చూస్తున్నట్టయితే మీ పర్సన్కి అడిక్షన్ ప్రాబ్లం ఉండొచ్చు. ఒక్కొక్కసారి మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవడానికి, మీ థాట్స్ నుంచి బయటపడడానికి వాళ్ళు తాగడం లేదంటే స్మోక్ చేయడం అలాంటివి అవకాశాలు ఉన్నాయి. సో నేను అందరినీ జడ్జ్ చేయట్లేదు, బట్ నాకు ఆ ఎనర్జీ ఉంది కాబట్టి, ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి నేను చెప్తున్నా అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇది మీరు ఈ పర్సన్ యొక్క మైండ్ని కన్జ్యూమ్ చేసేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే మీ పర్సన్ ఇక్కడ 24 hours అంటే తను ఎప్పుడైతే డే ఫుల్లో ఈ మధ్యలో, ఇది కరెంట్ ఫీలింగ్స్ కదండి, ఈ మధ్యలో మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారు. అంటే ఆబ్సెషన్ అంటారు కదా, అండ్ ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా కనిపిస్తుంది. మీతో కలవాలి, మీ పైన రొమాంటిక్ ఫీలింగ్స్ రావడం అలాంటి ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ.
అంటే వాళ్ళ మైండ్ని మీరు కన్జ్యూమ్ చేసేస్తున్నారు. వాళ్ళకి ఎంతలా గుర్తొస్తున్నారంటే వాళ్ళ మైండ్ని మీరు కన్జ్యూమ్ చేసేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాలి ఏంటంటే ఈ పర్సన్కి ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుందంటే మీరు ఏమైనా చేస్తున్నారా వాళ్ళ పైన, లేదంటే మీరు ఏమైనా వాళ్ళకి మీరు ఇంతలా ఎందుకు గుర్తొస్తున్నారు, మీరు ఎందుకు ఇంత వాళ్ళకి ఇది ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు గుర్తొచ్చి అనేసి మీ పర్సన్కి ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అసలు ఎందుకు నాకు ఈ పర్సన్ ఎంతలా గుర్తొస్తున్నారు అనేసి మీ పర్సన్ ఆశ్చర్యపోవడం, లేదంటే తనకి అయోమయం అవ్వడం, అర్థం కాకపోవడం అనే ఎనర్జీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ డెవిల్ కూడా థర్డ్ పార్టీని రిప్రజెంట్ చేస్తుంది. థర్డ్ పార్టీ అంటే మీ సిచ్యువేషన్లో స్ట్రాంగ్లీ థర్డ్ పార్టీ ఉంది, చాలా స్ట్రాంగ్లీగా థర్డ్ పార్టీ ఉంది. సో ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ యొక్క లైఫ్లో ఏంటంటే యాక్షన్స్ అనేవి ఎప్పుడు స్లో ఉంటాయి. మీ పర్సన్ యాక్షన్స్ అనేవి తీసుకుంటారు, బట్ లాంగ్ టర్మ్కి, ఫ్యూచర్కి, కమిట్మెంట్కి ఆలోచించాలంటే మెల్లిగా ఆలోచిస్తారు. అప్పుడు సమాధానం రాదు, లేదంటే ఎక్స్క్యూజెస్ వస్తాయి, లేదు నా వల్ల కాదు, మా ఫ్యామిలీ ఒప్పుకోరు, ఇది అది అది ఫలానా అనేసి మాట్లాడతారనమాట. సో ఎప్పుడైతే మీ పర్సన్స్ యాక్షన్స్ వస్తాయి, ఇక్కడ యాక్షన్ కార్డ్ ఉంది, యాక్షన్ వస్తుంది, బట్ తను ఒక ప్రపోజల్తో వస్తున్నారు మీ దగ్గరికి. ఒక ప్రపోజల్ ఏంటంటే డెఫినెట్గా మీ పర్సన్కి మీతో ఫిజికల్ అవ్వాలి. సో అలాంటి ఎనర్జీ ఉందండి. సో అందుకే చెప్తున్నాను. కొంతమందికి ఇది ఎలా అనిపిస్తుంది, ఇలా చెప్తున్నారు ఏంటి అనేసి అనిపించవచ్చు. దానికి నేనేం చేయలేను కదా, ఇక్కడ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మీకు అలా చెప్పాలి నేను. సో మీ పర్సన్కి మీతో ఫిజికల్ అవ్వాలి, రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి ఎక్కువ అయిపోయాయి ఈ ప్రజెంట్ ఫీలింగ్స్లో. సో వాళ్ళు మీ దగ్గరికి రావాలి, ఫిజికల్గా ఇన్వాల్వ్ అవ్వాలి మీతో అనేసి ఒక తాపత్రయం ఉంది. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ పర్సన్కి మీరు ఒక బిర్యానీ లాంటివారు. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. మీ పర్సన్ ఏంటంటే మీకు మీ ప్రేమకు అలవాటు పడిపోయారు. అంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నేను చెప్పినట్టు మీ పర్సన్కి మీరు ప్రేమ అనేది ఇస్తారు. సో ఈ మధ్య ఏంటంటే మీరు కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యారు. అంటే మీ మీద మీరు ఫోకస్ చేయడం, లేదంటే మీ పర్సన్ని దూరం పెట్టడం, లేదంటే మీ ఎనర్జీస్లో హై లెవెల్ అవ్వడం వల్ల మీ పర్సన్ ఎక్కువ అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైతే మీరు కొంచెం మీ ఎనర్జీని వైబ్రేషన్ అప్ చేసి మీరు కొంచెం సంతోషంగా ఉండడం ట్రై చేశారు, మీ లైఫ్లో ఉండడం మొదలు పెట్టారు, అప్పుడు టక్కున మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. మళ్ళీ మీతో మంచి మాట్లాడి మళ్ళీ మీ ఎనర్జీ అంతా తగ్గించేస్తారు. మీ ఎనర్జీ ఇట్లా అయిపోతుంది. మళ్ళీ మీ పర్సన్ రాగానే మీ ఎనర్జీ మొత్తం ఇట్లా పడిపోతుంది. సో ఇప్పుడు కూడా మీ పర్సన్ మీ దగ్గరికి ఒక లవ్ ఆఫర్ కోసం వస్తున్నారు. అంటే లవ్ ఆఫర్ అంటే ఇక్కడ ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ మీ పర్సన్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంది మీ పర్సన్కి మీ పైన. ప్రేమ లేదా మేడం, మరి ఫిజికల్ అట్రాక్షనేనా అని మీకు డౌట్ వస్తుంది. అది కరెక్టే, నేను కాదనను. సో ఇక్కడ ప్రేమ ఉందండి. ప్రేమ ఉంది అంటారు, మళ్ళీ ఫిజికల్ అట్రాక్షన్ అంటున్నంటే ఫిజికల్ అట్రాక్షన్, ప్రేమ కంటే ఫిజికల్ అట్రాక్షన్ వాళ్ళ సెల్ఫిష్గా ఆలోచించడం, వాళ్ళ స్వార్థం చూసుకోవడం ఎక్కువ కనిపిస్తుంది. ప్రేమ ఉంది కానీ మీ పర్సన్ ప్రాక్టికల్ అని నేను ముందే చెప్పాను. మీ పర్సన్ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు కాబట్టి ప్రేమ ఉన్నా కానీ తన స్వార్థంతో ఎక్కువ ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు డిఫరెంట్ అండి, మీ పర్సనాలిటీ డిఫరెంట్, మీ పర్సన్ డిఫరెంట్. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడండి, మీరు ఎమోషనల్ పర్సన్, మీరు ఎప్పుడు ఎమోషనల్గానే ఏదైనా ఆలోచిస్తారు. మీ పర్సన్ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు కాబట్టి ప్రేమ ఉన్నా కానీ మీతో ఆ కనెక్షన్ ఫీల్ అవుతున్నా కానీ స్టిల్ ప్రాక్టికల్గా మళ్ళీ బిహేవ్ చేస్తారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తారు, ఫిజికల్గా అట్రాక్షన్ చూపిస్తారు, మీతో ఫ్లర్ట్ చేయడం, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం అలా చేస్తుంటారు. సో ఇంకొకటి ఏంటంటే మ్యామ్, మా పర్సన్ మాతో ఫిజికల్గానే ఆలోచించకుండా, ప్రాక్టికల్గానే ఆలోచించకుండా మా పైన ఓన్లీ ప్రేమగా ఆలోచించి మాతో ఫ్యూచర్ ఆలోచించేలాగా మేము ఏం చేయాలి అని మీరు అడిగితే మీ పర్సన్తో మీరు ఎక్కువగా ఈ ఎనర్జీలో ఉండండి, ఎంప్రెస్ ఎనర్జీలో ఉండండి, క్వీన్ ఆఫ్ కప్స్లో. మీరు ఎప్పుడైతే ఈ పర్సన్కి ఎమోషనల్గా అవైలబుల్ ఉండరో, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఎంప్రెస్ ఉంది, ఇక్కడ 3 క్వీన్స్ ఉన్నారండి. మీకు వేరియేషన్స్ చెప్తాను. ఇక్కడ క్వీన్ వచ్చేసి ఎమోషన్స్లో ఉంది, ఇక్కడ ఎంప్రెస్ వచ్చేసి ప్రాక్టికల్ ఎనర్జీ. అంటే తనకి ఎమోషన్స్ ఉంటాయి కానీ తన గురించి ఒక స్టాండ్ తీసుకుంటుంది, తనలో కూడా ఎమోషన్స్ ఉంటాయి కానీ అది ఎక్కడ వాడాలో అక్కడ వాడుతుంది. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఉంది.
క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మనీ మీద ఫోకస్, తన పని పైన ఫోకస్. తన పని ఏంటి, తను చూసుకుంటుంది. తన బిజినెస్ ఉమెన్ అయి ఉండొచ్చు, లేకపోతే వర్క్ ఫోకస్డ్ అయి ఉండొచ్చు, ప్రాక్టికల్గా ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే మీరు ప్రాక్టికల్గా ఉన్నారో మీ పర్సన్కి మీరు ఈ ఎనర్జీలో ఉండరు. ఈ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉండరు. అప్పుడు మీ పర్సన్ మీ వైపు ఇంకా ఆకర్షితులు అవుతారు, ఇంకా అట్రాక్షన్ ఫీల్ అవుతారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మీ పర్సన్ కూడా కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కప్పులు వచ్చారు, కింగ్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ తెలుసా ఎంత మీ మీద ప్రేమ ఉన్నా కానీ వాళ్ళ సొసైటీ, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఏమనుకుంటారని ఎక్కువ ఆలోచించే పర్సన్ అనమాట. అంటే ప్రాక్టికల్గా ఆలోచించే పర్సన్ అనమాట. సో అందుకని మీ పర్సన్ ఎప్పుడైనా వాళ్ళ పేరెంట్స్ని, లేదంటే వాళ్ళ సమాజంలో వాళ్ళకి చెడ్డ పేరు వచ్చింది అనుకోండి, మిమ్మల్ని వదిలిపెట్టడానికి కూడా ఆలోచించరు. అదే చెప్తున్నాగా, అందుకే మీ పర్సన్ సెల్ఫిష్గా ఆలోచిస్తారు అనేసి. వాళ్ళ స్వార్థం ఎక్కువ ఆలోచించుకుంటారు, మీ గురించి ఎక్కువ ఆలోచించరు. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ లాగా మీరు కూడా అవ్వండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ముళ్ళుతోనే తీయాలని నేను ఎస్టర్డే చెప్పాను కదా. సో మీ పర్సన్ ప్రాక్టికల్ అయితే మీ పర్సన్ ఇక్కడ మనీ గురించి ఆలోచిస్తుంటే మనీ మైండెడ్ అయిపోయారు. వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, వీళ్ళ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి, మనీయే. సో మీ ఫస్ట్ ప్రయారిటీ కూడా మీ మనీయే ఉండాలి, మీ పనే ఉండాలి. మీరు ఎప్పుడైతే ఇలాంటి పర్సన్తో మీరు ఎమోషనల్గా ఉన్నారనుకోండి, ఒక మనీ మైండెడ్ పర్సన్తో ఎమోషనల్గా ఉన్నారనుకోండి, ఎవరు హర్ట్ అవుతారు? మీరే హర్ట్ అవుతారు, మీ ఎమోషన్సే హర్ట్ అవుతాయి. సో ఇక్కడ ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే, వీళ్ళు ఎంత ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారో మీరు కూడా అంతే ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇక్కడ ఇప్పుడు క్వీన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్కి క్వీన్ ఆఫ్ పెంటికల్సే పర్ఫెక్ట్ మ్యాచ్ కదా. ఇప్పుడు క్వీన్ ఆఫ్ కప్స్ని వచ్చి కింగ్ ఆఫ్ కప్స్కి జంట చేశారనుకోండి, ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు, వీళ్ళది పర్ఫెక్ట్ మ్యాచ్. సో ఏంజల్స్ ఏమంటున్నారంటే మీలో వేరియేషన్ అనేది రావాలి, మీలో మార్పు అనేది రావాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక్క నిమిషం, లైట్ కొంచెం తక్కువ అయిపోతుంది, ఎక్కువ అయిపోతుంది. సో ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్లో ఉన్నారు ఇప్పుడు మీరు ప్రజెంట్గా. సో ఎంప్రెస్ ఎనర్జీలోకి ఎలా రావాలి? మీ మీద మీరు ఫోకస్ చేయండి, మీ పర్సన్కి ఎక్కువ మెసేజెస్ చేయడం ఆపేయండి, కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వండి మీ లైఫ్లో. అండ్ బ్యూటీ పార్లర్ వెళ్ళండి, అందంగా కనిపించడానికి ట్రై చేయండి, లేదంటే జిమ్ చేయండి, లేదంటే నేచర్లో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఏదో ఒక పని చేయండి మీకు ఇష్టమైంది, మీ లైఫ్లో హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేయండి. లేదంటే ఏదైనా హాబీ మీద ఫోకస్ చేయండి, మీకు నచ్చింది చేయండి, లేదంటే డ్యాన్స్ నేర్చుకోండి. ఏదో ఒకటి మీకు ఏదైనా హ్యాపీనెస్ ఇస్తుందా? ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు టారో చేయడం అంటే ఇష్టం, సో మీకు డ్యాన్స్ చేయడం అంటే ఇష్టం ఉండొచ్చు, లేదంటే మీకు ఫిట్గా ఉండడం ఇష్టం, జిమ్కి వెళ్ళడం ఇష్టం అయి ఉండొచ్చు, లేదంటే కుకింగ్ చేయడం ఇష్టం. ఏదో ఒక హాబీలో మిమ్మల్ని మీరు బిజీగా పెట్టుకోండి, లేదంటే పని చేస్తున్నట్టయితే సో దాంట్లో మీరు బిజీగా ఉండండి. లేదంటే మీరు బ్యూటీ పార్లర్ వెళ్ళేసి మీరు అందంగా మనము బ్యూటీ పార్లర్ వెళ్ళడం తప్పు కాదండి. నేను బ్యూటీ పార్లర్లే వెళ్ళానని నేను చెప్పట్లేదు. మన మీద మనం ఫోకస్ చేసినప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, మనం అందంగా కనిపించినప్పుడు మనకి ఇంకో కాన్ఫిడెన్స్ ఎక్కువ అయిపోతుంది కదా. సో మీ మీద మీరు ఎప్పుడు ఫోకస్ చేస్తారో అప్పుడు మీ పర్సన్కి మీరు గుర్తు రారు. అండ్ మీరు ఈ ఎమోషనల్ స్టేజ్ నుంచి కొంచెం మీరు ఇంప్రూవ్ అవుతారు. ఈ నుంచి మళ్ళీ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ వచ్చినప్పుడు అప్పుడు మీ పర్సన్తో మీరు డీల్ చేయడానికి పర్ఫెక్ట్ ఉమెన్ అయిపోతారు. అండ్ అప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకోవడం, మిమ్మల్ని చులకనగా చూడడం అనేది ఆపేస్తారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్కి కూడా విష్ అండి మీతో ఫుల్ఫిల్మెంట్ ఫ్యామిలీ కావాలని. కానీ ఇది మీ పర్సన్ ఎందుకు చేయట్లేదు తెలుసా? మీతో ఫ్యామిలీ, మీతో పెళ్ళి ఎందుకు కావట్లేదు మీ పర్సన్ అంటే అది మీ ఎనర్జీయే. మీరు ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకున్నారు. అందుకే మీ పర్సన్ ఊరికే మీ లైఫ్లోకి వస్తారు, అందుకే కమిట్మెంట్ ఇవ్వరు, పెళ్ళి చేసుకోరు. ఎందుకంటే మీరు ఎమోషనల్గా ఉండి మీరు అంతా రోజు మీరే మీ ఎనర్జీ ఇస్తున్నప్పుడు మీ పర్సన్కి ఏం అవసరం మీకు తిరిగి ఇవ్వడానికి ఏదైనా కదా. మనం ఒక్కరికి అరే ఈ పర్సన్ నేను పొందాలంటే నాకు చాలా కష్టం, ఈ పర్సన్కి నేను మ్యారేజ్ ఇస్తాను, ఈ పర్సన్ పడుతుంది, ఇంప్రెస్ అవుతుంది, అలా ఉండండి. అంతేగాని మీ పర్సన్కి మీరు ఎమోషన్స్ ఇచ్చారనుకోండి, మీ పర్సన్ మిమ్మల్ని గ్రాంటెడ్గానే తీసుకుంటారు. సో అదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయకండి. ఎమోషనల్గా వెళ్ళి ఇలా అనకండి, నువ్వు లేకుంటే నేను చచ్చిపోతాను, నువ్వు లేనిదే నేను లేను, నువ్వు లేనిదే నేను బ్రతకలేను, నువ్వు ఉంటేనే నా జీవితం. ఏంటంటే పర్సన్ ఉంటేనే మీకు లైఫ్కి విలువ ఉంటుందా చెప్పండి? మీ పర్సన్ లేకపోతే మీరు చచ్చిపోతారా?
లేదు, అలా ఉండదు కదా. మీ పర్సన్ని మార్చుకోవడానికి ట్రై చేయండి. మార్చుకోవడం అంటే ఇక్కడ మీరు వాళ్ళని వెళ్ళి బ్రతిలాడొద్దు. ఇక్కడ మార్చుకోవడం అంటే మీ ఎనర్జీ మార్చుకోండి, మీరు స్ట్రాంగ్ అవ్వడం నేర్చుకోండి. లేదంటే మీరు ఎమోషనల్ అవ్వడం ఆపేసేయండి, మీ పర్సన్కి కాల్ చేయడం ఆపేయండి. నేను ఇప్పుడు ఒక స్పెల్ చెప్తాను. స్పెల్ అంటే అది పెద్ద స్పెల్లింగ్ కాదు, నార్మల్ మెథడ్ చెప్తాను, అది ఫాలో అవ్వండి. మీ పర్సన్కి కాల్ మెసేజ్ చేసే బదులు అది ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఈ కార్డ్స్ నేను తీసేస్తాను. మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అయిపోయాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను ఈ కార్డ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరే ఇక్కడ ఫైట్ చేస్తున్నారు మీ కనెక్షన్ కోసం, మీ పర్సన్ ఫైట్ చేయట్లేదు. అండ్ మీ ఇద్దరి మధ్య ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఫ్యామిలీ వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు అయి ఉండొచ్చు, లేదంటే అదర్ పర్సన్ వల్ల, లేదంటే ఫేక్ ఫ్రెండ్స్ వల్ల. కానీ ఇక్కడ మీరు పర్సన్కి మీరు హ్యాపీనెస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా కూడా సన్ కార్డ్ వచ్చింది, ఫస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ పర్సన్కి మీరు అల్టిమేట్ హ్యాపీనెస్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వట్లేదు. మీ పర్సన్ ప్రాక్టికల్గా ఉండి మీ దగ్గరకు వస్తున్నప్పుడు మీరు మొత్తం ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ పర్సన్ చులకన మిమ్మల్ని చేసేసి ఆ మ్యారేజ్ కమిట్మెంట్ ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ పర్సన్ నుంచి, అది మీ పర్సన్ ఇవ్వట్లేదు. అది ప్రాబ్లం అనమాట. సో ఎప్పుడైతే మీరు హ్యాపీగా ఉండి మీ పర్సన్ని కొంచెం ఇగ్నోర్ చేశారనుకోండి, అప్పుడు తను డెస్పరేట్ అవుతాడు. ఆల్రెడీ తను డెస్పరేట్ అవుతున్నారు. ఒకవేళ మీ పర్సన్ ఏదైనా ఫిజికల్ అట్రాక్షన్తో మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు తనకి డైరెక్ట్ నో చెప్పేయండి. సో మీరు అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మీరు టైంపాస్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఇక్కడ లాంగ్ టర్మ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మీ పర్సన్కి మీ విలువ తెలిసేలా చేయండి. సో ఎవరైతే కాంటాక్ట్లో లేరో వాళ్ళకి నేను ఒక చూపిస్తాను, సో దాన్ని ఫాలో చేయండి. ఓకే, ఈ కార్డ్స్ నేను పెట్టేస్తాను. సో మీరు ఇక్కడ ఒక వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ తీసుకోండి, దానిపైన ఎలాంటి గీతలు ఉండొద్దు, ఎలాంటి లైన్స్ ఉండొద్దు, ఏం రాసి పెట్టి ఉండొద్దు. జస్ట్ వైట్ పేపర్, ప్లెయిన్ పేపరే ఉండాలి. దాని మీద ఎలాంటి గీతల పేపర్ కూడా తీసుకోవద్దు మీరు. ఓన్లీ ప్లెయిన్ పేపర్. మళ్ళీ చెప్తున్నాను, వైట్ పేపర్, ఓన్లీ ప్లెయిన్ పేపర్, ఎలాంటి గీతలు ఉండొద్దు. అండ్ బ్లూ పెన్ తీసుకోండి. ఎలాంటి రెడ్ కలర్ కానీ బ్లాక్ పెన్ తీసుకోవద్దు. బ్లూ పెన్ తీసుకోవచ్చు. అండ్ బ్లూ మార్కర్ ఉంటుంది కదా, అది కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే దీనిపైన ఒక క్లౌడ్ డ్రా చేయండి. క్లౌడ్ అంటారు కదా, మబ్బులు అంటారు కదా, పైన ఆకాశంలో మబ్బులు ఉంటాయి కదా, సో అది డ్రా చేయండి. నేను చూపిస్తాను మీకు కొంచెం క్లోజ్గా. ఫస్ట్ నేను డ్రా చేస్తాను. ఇట్లా మబ్బు అనేది డ్రా చేయండి. మబ్బులు ఉంటాయి కదా, సో మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ ఫీల్ అవ్వకుండా. ఎందుకంటే నేను పెన్తో చేస్తున్నా కాబట్టి మీకు అంత డార్క్గా కనిపించదు. సో అందుకనేసి నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను అనమాట, సో దాట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అనేసి. ఇట్లా ప్లెయిన్ పేపర్ తీసుకొని ఒక బ్లూ పెన్నే తీసుకోండి, లేదంటే బ్లూ మార్కర్ తీసుకొని మబ్బుని ఇట్లా డ్రా చేయండి. మీరు పెద్ద ఆర్టిస్ట్, మంచిగా మీకు డ్రా చేయడం రావాలి అని ఏం రూల్ లేదు, మీకు వచ్చినట్టు డ్రా చేయండి అంతే. తర్వాత మీరు ఏ పర్సన్ దగ్గర నుంచి కాల్ రావాలి అనుకుంటున్నారో ఆ పర్సన్ యొక్క ఫస్ట్ ఏం రాయాలి? కాల్ మీ. కాల్ మీ అంటే నాకు కాల్ చెయ్యి. ఎవరైతే ఇంగ్లీష్ రాదో వాళ్ళు తెలుగులో రాయొచ్చండి. నాకు కాల్ చెయ్యి అని రాయొచ్చు ఇక్కడ, ఓకేనా? అందరికీ ఇంగ్లీష్ రావాలని ఏం రూల్ లేదు కదా. సో నేను ఇంగ్లీష్లో చూపిస్తున్నాను, మీకు ఇంగ్లీష్ రాకపోతే ఇక్కడ ఏం రాయండి అంటే నాకు కాల్ చెయ్యి అని రాయండి, ఓకేనా? ఇక్కడ వచ్చేసి మీ పర్సన్ నేమ్ రాయండి. నేను వచ్చేసి నా పర్సన్ నేమ్ రాస్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ జాన్ అని రాస్తాను. ఇది నా పర్సన్ నేమ్. మీరు జాన్ అని రాయకండి, మీ పర్సన్ నేమ్ రాయండి, ఓకేనా? నాకు కాల్ చెయ్యి అని మీ పర్సన్ నేమ్ రాయండి. ఇక్కడ మీ పర్సన్ నేమ్ ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ మీ పర్సన్ నేమ్ ఉండాలి. నేను జాన్ అని రాసా, నేను ఎవరో ఎగ్జాంపుల్గా రాసా పేరు, నేను జాన్ అని రాస్తాను. మీరు మీ పర్సన్, ఇప్పుడు కాల్ మీ, మీ పార్ట్నర్ పేరు విజయ్ అనుకోండి, కాల్ మీ విజయ్, కాల్ మీ శృతి, కాల్ మీ స్వాతి, అలా అనమాట. ఇక్కడ నా పర్సన్ పేరు రాసాను నేను, అదెవరో ఎగ్జాంపుల్ పేరు అనమాట. సో ఇక్కడ కాల్ మీ అని రాసిన తర్వాత దీన్ని 3 times అండర్లైన్ చేయండి. చూపిస్తాను. ఇగో ఇట్లా 3 times అండర్లైన్ చేయండి. 3 times అండర్లైన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం రాయాలంటే నేను నిన్ను మిస్ అయ్యాను, ఐ మిస్డ్ యూ అంటే నేను నిన్ను మిస్ అయ్యాను. అండ్ నేను రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఐ మిస్డ్ యూ సిన్స్ ఐ హ్యావ్
not talk to you for a long time, so please call me ఇక్కడ చూసినట్టయితే నేను ఏం రాసానంటే, ఇప్పుడు ఫస్ట్ మబ్బు డ్రా చేసి క్లౌడ్ డ్రా చేసి కాల్ చేయని రాయండి. తెలుగు ఇంగ్లీష్ రాని వాళ్ళు కాల్ చేయని రాసి ఇక్కడ మీ పర్సన్ నేమ్ రాయండి. నా పర్సన్ నేమ్ నేను జాన్ అని రాసాను. ఎగ్జాంపుల్గా ఎవరిదో ఒక నేమ్ పెట్టేశాను నేను. కాల్ మీ పర్సన్ పేరు ఇక్కడ రాసి 3 times డ్రా చేసి లైన్ ఇక్కడ ఏం రాసానంటే, ఐ మిస్డ్ యూ సిన్స్ ఐ హ్యావ్ నాట్ టాక్ టు యూ ఫర్ ఏ లాంగ్ టైమ్. నేను నిన్ను మిస్ చేశాను. నేను తెలుగులో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. లేదంటే మళ్ళీ వీడియో పాజ్ చేసి మళ్ళీ వినండి. నేను నిన్ను మిస్ అయ్యాను, నీతో మాట్లాడి చాలా రోజులైంది, నాకు కాల్ చేయి. అర్థమైందా? నేను నిన్ను మిస్ అయ్యాను. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇది చూసుకోండి. నేను ఎవరికైతే ఇంగ్లీష్ రాదో వాళ్ళకి చెప్తున్నాను. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది నేను ఏం రాశాను అనేది. అండ్ ఇక్కడ నేను రాసిందే రాయాలని ఏం ఇంపార్టెంట్ లేదండి. మీరు ఏం ఫీల్ అవుతున్నారో అది రాసి లాస్ట్కి కాల్ మీ అనేసి మెన్షన్ అయితే పక్కా చేయండి. సో నేను నిన్ను మిస్ అయ్యాను, నేను చాలా రోజుల నుంచి నీతో మాట్లాడలేదు, ప్లీజ్ నాకు కాల్ చేయి. ఈ కాల్ చేయి అనేదాన్ని టిక్ చేయండి. ఒక్కసారి టిక్ చేయండి దీని. తర్వాత యువర్స్ లవింగ్లీ ప్రియా. సో ఇక్కడ ప్రియమైన నీకు, తెలుగు వాళ్ళకి చెప్తున్నా, ప్రియమైన నీకు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు యువర్స్ లవింగ్లీ. ఇక్కడ నా పేరు రాస్తాను ప్రియా అనేసి, నా నేమ్ ఇది. ఇప్పుడు ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళ పేరు రాసుకోండి, ఇక్కడ నా పేరు రాయకండి ప్రియా అనేసి. సో ఇక్కడ మీ పర్సన్ నేమ్ రాయాలి, కాల్ మీ అనేసి. కింద ఎవరు రాస్తున్నారు, ఇది మీరు రాస్తున్నారు. సో ఇక్కడ నా పేరు రాశాను కదా, ఇది ఇక్కడ మీ పేరు రాసుకోండి, మీరు రాస్తున్నారు మీ పర్సన్కి. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇది లైట్ పోతుంది. సో ఓకే, ఇలా రాసిన తర్వాత అండర్లైన్ చేయండి. దీన్ని ఒక్కసారి అండర్లైన్ చేయండి. సో ఇదండి, మళ్ళీ ఒక్కొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ టైం క్లౌడ్ డ్రా చేసిన తర్వాత కాల్ మీ పర్సన్ నేమ్ ఇక్కడ మ్యాటర్ రాలే, ఐ మిస్డ్ యూ సిన్స్ ఐ హ్యావ్ నాట్ టాక్ టు యూ ఫర్ ఎ లాంగ్ టైమ్, సో ప్లీజ్ కాల్ మీ. సో ఎవరైతే తెలుగులో రాస్తున్నారో, రాదు ఇంగ్లీష్ అంటే, నేను నిన్ను మిస్ అయ్యాను, నిన్ను చాలా గుర్తు చేసుకున్నాను, నీతో మాట్లాడి చాలా రోజులైంది, నాకు ఒకసారి కాల్ చేయి అనేది అండర్లైన్ చేసి ప్రియమైన నీకు అనేసి ఇక్కడ యువర్స్ లవింగ్లీ ఇంగ్లీష్ వాళ్ళు మీ పేరు రాయండి. ఇక్కడ మీ పేరు ఉండాలి, ఇక్కడ మీ పర్సన్ పేరు ఉండాలి. సో ఇదండి, ఇలా రాసిన తర్వాత మీరు ఈ పేపర్ని ఏం చేయాలి అన్నది మీకు డౌట్ కాబట్టి ఈ పేపర్ని మీ సైడ్ ఫోల్డ్ చేయండి 3 times గుర్తుపెట్టుకోండి. ఇలా ఫోల్డ్ చేస్తున్నప్పుడు కాల్ మీ జాన్, నేను ఎవరి కోసం రాశాను ఇక్కడ, జాన్ గురించి. జాన్ నుంచి నాకు కాల్ కావాలి. ఎవరితో అయితే నేను జాన్తో సపరేషన్లో ఉన్నాను, మీరు మీ పర్సన్తో సపరేషన్లో ఉన్నారు, మీ పర్సన్ మీతో మాట్లాడట్లేదు. జాన్ కాల్ మీ 1 time. నా సైడ్ మడత పెట్టుకోండి, అంటే మీ సైడ్ ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేయొద్దు, ఇలా ఫోల్డ్ చేయొద్దు, ఇది తప్పు. మీ సైడ్, నేను ఎవరి పేరు మీద రాశాను, ఎవరి నుంచి నాకు కాల్ కావాలి, జాన్ నుంచి కదా, జాన్ కాల్ మీ అనుకుంటూ జాన్ కాల్ మీ ఇలా 3 times. నేను మళ్ళీ చూపిస్తున్నాను, మీరు ఇలా ఇప్పకండి, ఓకేనా? మీకోసం క్లారిటీ కావడానికి ఇప్పుతున్నా. ఇట్లా ఒక్కసారి మీరు ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ తీయకండి. నేను మీకోసం, ఇది నేను నార్మల్గా చేస్తున్నాను, ఏం సీరియస్గా చేయట్లేదు, జస్ట్ మీకోసం చూపించడానికి నేను చేస్తున్నా కాబట్టి ఇంకొకసారి క్లియర్గా చూడండి. కాల్ మీ జాన్ ఫస్ట్ టైం ఫోల్డ్ చేశాను, కాల్ మీ జాన్ సెకండ్ టైం చేశాను, అండ్ కాల్ మీ జాన్ థర్డ్ టైం ఇలా ఫోల్డ్ చేసేయండి. సో ఈ పేపర్ని మీ ఫోన్ ఉంటుంది కదా, మీ ఫోన్ ఉందని ఫస్ట్ నేను ఎగ్జాంపుల్గా ఈ బాక్స్ తీసుకుంటున్నాను. ఇది మీ ఫోన్ అండి. మీ ఫోన్ కింద ఇలా పెట్టుకోండి, దాన్ని మీ ఫోన్ కిందనే పెట్టండి పేపర్ని.
ఇలా పెట్టినప్పుడు మీరు ఎవరి దగ్గర అయితే కాల్ కావాలనుకుంటున్నారో, మెసేజ్ కావాలనుకుంటున్నారో ఆ పర్సన్ నుంచి మీకు కాల్ అనేది వస్తుంది. డెఫినెట్గా ఇది నమ్మకంతో చేయండి. మళ్ళీ ఇది వర్క్ అవుతుందా లేదా అనుకుంటూ చేయకండి. నమ్మకంతో చేయండి, స్ట్రాంగ్గా ఉండి చేయండి. డెఫినెట్గా ఇది పక్కా వర్క్ అవుతుంది. లేదండి మా ఇంట్లో ఉంటారు, మీ ఇట్లా ఫోన్ కింద పెట్టుకోలేము అని కొంతమందికి డౌట్ వస్తుంది. సో మీరు ఏం చేయండి అంటే, ఇది మీ పిల్లో కింద మీరు పడుకుంటారు కదా, అప్పుడు మీ పిల్లో కింద ఇట్లా పెట్టి పడుకోండి. ఇప్పుడు నీ పిల్లో అనుకోండి, దీని కింద ఇలా పెట్టుకోండి. దాని దగ్గరే ఫోన్ పెట్టండి. ఎక్కడైతే ఇది ఎక్కడ పేపర్ ఉందో అక్కడ మీ ఫోన్ ఉండేలాగా కొంచెం చూసుకోండి. లేదంటే ఫోన్ కిందనే పెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ ఇట్లా ఫోన్ కిందనే పెట్టుకుంటే ఎవరైనా చూడకుండా కొంచెం మేనేజ్ చేసుకోండి, ఇట్లా పెట్టుకోండి. లేదంటే పిల్లో కింద ఇలా పెట్టుకొని దాని దగ్గరనే ఇట్లా ఫోన్ ఉండేలాగా చూసుకోండి. ఎక్కడైతే మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పేపర్ దగ్గర మీ ఫోన్ ఉండాలి. ఎందుకంటే మీకు కాల్ రావాలి కదా, ఫోన్ నుంచి కదా వచ్చేది. సో ఇది చూసుకోండి ఒకటి, ఓకేనా. సో ఐ హోప్ మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇది కొంచెం లెంతీ వీడియో అవ్వబోతుంది. అండ్ మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నేను కమెంట్ సెక్షన్లో నంబర్ ఇస్తాను, పిన్ చేస్తాను. సో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. కాల్స్ చేయకండి ప్లీజ్, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో నేను ట్విన్ ఫ్లేమ్స్ గురించి, సోల్మేట్ అండ్ కార్మిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బాయ్ అండి.